అండి ఏమిటి ఇంకా అన్నం పెట్టకుండా ఏదో తయారు చేసావు టిఫిన్ లాగా? టిఫిన్ ఏం కాదులే, ఇది దహి వడ అట్లా అంటారు కదండి. అలాగే ఈరోజు దహి సేమియా అనమాట. దహి సేమియాని చేయబోతున్నా. ముందుగా మనము చక్కగా నేతిలో దూరగా వేయించుకున్న సేమియా అండి. దాన్ని కొంచెం ఈ విధంగా ప్లేట్లో పోసి పెట్టాను. తరువాత వచ్చేసి మనకు కావాల్సింది దహి అంటే పెరుగు కదా. పెరుగు నా దగ్గర కొంచెమే ఉంది, మజ్జిగలాగా చేశానండి. ఇక్కడ పోపు అండి. పోపు కోసము సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఆయిల్లో బాగా వేయించి పెట్టాను. ఇప్పుడు వీటన్నింటిని ఏం చేస్తారనేగా మీ డౌట్ అండి రవి గారు. ఇప్పుడు మజ్జిగ ఉంది కదా, ఈ చిక్కటి మజ్జిగని మనము ఇందులో పోసేస్తాము. ఈ సేమియాలో పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి. ఇందులో మరలా కొత్తిమీర, క్యారెట్ అలా ఉంటుంది కదా, కొత్తిమీర క్యారెట్ వేసుకున్న బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేసుకొని అంతా కూడా, ఎండాకాలం కదా ఫ్రెండ్స్, చల్ల చల్లగా ఉంటుందన్నమాట. కడుపుకి హాయినిచ్చే ఆహారాలు ఏంటంటే ఇవే అన్నమాట. ఇది చల్లగా ఉంటుందండి కడుపులో. ఇప్పుడు చల్లటి పెరుగే అది. మజ్జిగ, చిక్కటి మజ్జిగ చేశాను. ఇంకా తాలింపు ఉంది కదా, తాలింపుని దీనిపైన మనము ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవటమే. ఏంటి దీని పేరండి రవి గారు? చెప్పే కదా ఏం పేరండి? దహి వడ కాదండి, దహి సేమియా. అది ఎస్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే మన దహి. ఆగండి, అసలు వీడియో తీయడం కూడా రాదండి మా హస్బెండ్కి. ఇక్కడ రెడీ అయిందండి ఫ్రెండ్స్, దహి సేమియా అనమాట. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కడుపుకి చల్లగా, అలాగే మన నోటికి టేస్టీగా ఉంటుంది. మొదటి స్పూన్ మీ కొరకేనండి. ఇప్పుడైతే మరి మా హస్బెండ్కి ఇస్తాను, తన టేస్ట్ చూసి చెప్తారు. ఇంకా ఇందులో మనము అడిషనల్గా టేస్ట్ రావాలంటే మీరు కొత్తిమీర సన్నగా తరిగి, అలాగే క్యారెట్ తురుము వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చేస్తారు రవి గారు. ఏమండి రవి గారండి, ఇప్పుడు టేస్ట్ చేయడానికి దహి సేమియా మీ ముందుకు వచ్చేసింది. మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. ఏమండి టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, దహి సేమియా ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు చెయ్యి ఫ్రెండ్, నువ్వు చెయ్యి, చేసి ఎలా ఉందో చెప్పు టేస్ట్. కొంచెం ఉప్పు కూడా వేశానండి మజ్జిగలో. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఒక్కసారి ట్రై చేశారంటే మీరు వదలరు అనమాట. అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ ఎండాకాలం చల్ల చల్లగా కడుపులోకి హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా నచ్చుతుంది. అలాగే మీకు నచ్చితే మాత్రం ఛానల్ని సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. రవి గారి ఛానల్ని ప్రోత్సహించండి. లైక్స్, కమెంట్స్ చేయాలి ఫ్రెండ్స్. మీరందరూ కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని. ఓకే అండి, ఎలా ఉందంటారు రవి గారు? బ్రహ్మాండంగా ఉందంటున్నారు. భలే ఉందంట, చల్లగా నిజంగా బాగుంటుంది ఫ్రెండ్.